వారణాసిపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఎప్పుడు గాసిప్స్ షికార్లు చేసినా క్యారెక్టర్స్ సీక్వెల్స్ గురించి వినిపించేది. ఈసారి మాత్రం సంథింగ్ డిఫరెంట్ స్టోరీ లైన్ లీక్ అయింది. వారణాసి కోసం రాజమౌళి మళ్ళీ మగధీర ఈగా రోజుల్లోకి వెళ్తున్నాడట. పునర్జన్మల నేపథ్యంలో కథను చెప్పటంలో రాజమౌళి మంచి మాస్టర్. ఎందుకంటే గతంలో మగధీర, ఈగ ఇదే జానర్లో తెరకెక్కాయి. ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి కూడా టైం ట్రావెల్ స్టోరీనే అని ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ నిర్వహిస్తోన్న కంపెనీస్ లో ఒకటి బయటికి లీక్ ఇచ్చాయి. కాకపోతే గతంలో ఎన్నడూ చూడని విధంగా వారణాసిలో ఆడియన్స్ టైం ట్రావెల్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వారణాసిలో మహేష్ రుద్ర రాముడిగా 2 పాత్రలు చేస్తున్నాడు. సూపర్ స్టార్ శ్రీరాముడిగా కనిపించే సన్నివేశాలపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 25 నిమిషాలు మహేష్ శ్రీరాముడిగా కనిపిస్తాడట. యుద్ధ సన్నివేశాల్లో సైతం ఆశ్చర్యపరుస్తాడట. సినిమా రిలీజ్ కు మరో ఏడాది సమయం ఉండగానే ఈ సినిమా ప్రమోషన్ పై గట్టిగా ఫోకస్ పెట్టాడు రాజమౌళి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. మరోవైపు హైదరాబాద్ లో షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ అంటార్కిటికా వెళ్లనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.